ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో కూడి వచ్చిన అందరికీ, అలాగే ఇంటర్నెట్ త్రూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని నామంలో వందనాలు. మరొకసారి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు. మరి మనందరం దేవుని వాక్యాన్ని కేవలం వినేవారంగా కాకుండా వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించే వరంగా ఉండును గాక. ఆమేన్. సో సరే, వాక్యంలోకి వెళ్దాము. ఈ లోకంలో చాలా మంది మనుషులు రక్షణ లేక తప్పిపోయి తిరుగుతూ చీకట్లో బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. కానీ దేవుడు కృప చేత క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా మనందరం రక్షింపబడ్డాం. మరి అలా రక్షింపబడిన మనం దేవుడు ఏర్పరచుకున్నవారు అని వాక్యం చెప్తుంది. ఇది నేను చెప్పేది కాదు, కానీ వాక్యంలో అలా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూస్తే, యేసయ్య మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుకున్నాను అని యేసయ్య అంటారు. అట్లనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారని. అలాగే 1 పేతురు 2:9 చూస్తే, మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలమని వాక్యం చెప్తుంది. సో ఇదన్నీ వాక్యం చెప్తుంది కనుక మనం దాన్ని నమ్మాలి. అంటే మనం నమ్మినా నమ్మకపోయినా, అవునన్నా కాదన్నా, మనం అందరం ఏర్పరచబడిన వారం అన్నమాట. మరి ఎందుకు ఇంతమందిలోంచి దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నారు అంటే, మనం ఏదో పెద్ద గొప్పవారు అనా, లేకపోతే మనలో ఏదైనా స్పెషాలిటీ ఉందనా, లేకపోతే మంచివారు అనా, ఎందుకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు? ఇదేవి కాదు. కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 చదివితే, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని ఉంటుంది. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవ్వడును అతిశయపడ వీలు లేదు అని ఉంది. మరి దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నారు మనల్ని? ఇందాక మనం మాట్లాడుకున్న 3 వచనాలే. 1 పేతురు 2:9 ప్రకారం, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని పిలుచుకున్న వాని గుణాతిశయమును ప్రచురము చేయటం కోసం దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. ఇంకా ఇందాక చదువుకున్న వచ్చిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:5 ప్రకారం చూస్తే, ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారని, తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండాలని క్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నారు అని ఉంటుంది. యోహాను సువార్త 15:16 కూడా మనం ఫలించాలని, ఫలించిన ఫలం నిలిచి ఉండాలని దేవుడు ఏర్పరచుకున్నారు అని ఉంటుంది. అంటే ప్రేమ చేత దేవుడు మనల్ని ఏర్పరచుకోవటం పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశాలు అనేవి ఇప్పుడు మనం అన్ని చూసాం. ప్రతిదీ మనం అంటే దేవుని యొక్క గుణాతిశయాలు ప్రచురింప చేయటం కోసం, మనం నిర్దోషమై దేవుడి ముందు మనం నిల్చోవటం కోసం, అట్లనే మనం ఫలించి ఫలించిన ఆ ఫలం నిలిచి ఉండాలని దేవుడు మనం ఏర్పరచుకున్నారని మనం వాక్యానుసారంగా చూసాం. మరి ఇవన్నీ ధ్యానించడానికి మనకు టైం సరిపోదు కనుక ఒకటి చూద్దాం. మన దేవుడు మనల్ని ఏర్పరచుకోవటం పట్ల కలిగి ఉన్న ఒక్క ఉద్దేశాన్ని ఈరోజు చూద్దాం. అదేంటంటే ఫలించటం. ఫలించటం అనగానే మనకి బాగా తెలిసిన అధ్యాయం ఏంటంటే యోహాను సువార్త 15వ అధ్యాయం. డైరెక్ట్ గా అక్కడ చదివితే మనం యోహాను సువార్త 15వ అధ్యాయం 1-16 వచనాలు చదివితే గనక మనకి ఫలించటం అనే మాట చాలా సార్లు కనిపిస్తుంది. ఆ మాటలు జీసస్ వాళ్ళ శిష్యులతో చెప్పిన మాటలు అవన్నీ. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మనం చదివితే మనం ఫలించటం దేవుని చిత్తం అని, అందుకే ఏర్పరచుకున్నారని మనకి బాగా క్లియర్ గా అర్థమవుతుంది. మరి అసలు ఫలించటం అంటే ఏంటి, మరి ఎలా మనం ఫలించాలి అనేది మనం ఈరోజు ధ్యానిద్దాం. మన స్వభావము, మన ప్రవర్తనలో మార్పు ద్వారా ఫలించాలని దేవుడు మన నుంచి కోరుకుంటున్నారు. అంటే మనం ఏదైనా ఒక ఫలం అంటే ఫ్రూట్ని చూసాం అనుకోండి, ఇది బాగుంది, ఇది చాలా మంచి ఆరోగ్యకరమైన చెట్టు నుంచి వచ్చింది అని మనం ఎలాగైతే చెప్పగలమో, మన స్వభావాన్ని, మన ప్రవర్తనని బట్టి కూడా మనం ఫలిస్తున్నామో లేదో మనం అంటే మనం చూసేవాళ్ళు మనల్ని చూసి చెప్పచ్చు అనమాట. అంటే ఆ ఫలంలో అనగానే మళ్ళీ మనకు తెలిసిన వచ్చిన గలతీయులకు రాసిన పత్రిక 5:22 అందులో ఏమని ఉంటుంది? ఆత్మ ఫలం ఏదనగా ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ మనకి కంఠస్థ కూడా వచ్చు కదా.
అంటే కానీ మనం ఎట్లా ఫలించాలంటే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మనకి కష్టమైన వాళ్ళని లేదా ఇష్టం లేని వాళ్ళని లేదా మనం అసలు మనం వాళ్ళని ప్రేమించలేము అనుకున్న వాళ్ళని మనం ఒక్కొక్కసారి ప్రేమించి అసలు వీళ్ళు క్షమించలేనటువంటి వాళ్ళని మనం క్షమించగలిగితేనే మనం ప్రేమ అనే ఫలాన్ని ఫలిస్తున్నట్టు దాని అర్థం. ఇంకా వీటిలోంచి చూస్తే కనుక మన చుట్టూ పరిస్థితులు ఎంత అర్థం కానివైనా పరిస్థితులన్నీ నా దేవుని స్వాధీనంలోనే ఉన్నాయి అన్న కాన్ఫిడెన్స్తో మనం పరిస్థితులకి భిన్నంగా పరిస్థితుల మీద ఆధారపడకుండా మనం దేవుణ్ణి స్తుతించగలిగితే అదే మన సంతోషం అనే ఫలాన్ని ఫలిస్తున్నట్టు. అంటే నెక్స్ట్ మూమెంట్ ఎట్లా ఉంటుంది, మరుక్షణం ఎలా ఉంటుంది, నెక్స్ట్ రోజు ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో మన చుట్టూతా గందరగోళం ఆందోళన మధ్యలో కూడా మనం నెమ్మది కలిగి సంతృప్తి కలిగి మనం ఉంటే కనుక మనలో సమాధానం అనే ఫలాన్ని మనం ఫలిస్తున్నట్టు. అలాగే మనం అనుకున్న విధంగా ఏ పరిస్థితులు లేకపోయినా కూడా అంటే మన టైం టేబుల్ ప్రకారం ఒక్కోసారి జరగదు. ఎంత వెయిట్ చేస్తున్నా మనకి ఏమీ ముందుకు వెళ్తున్నట్టు అనిపించదు. అంటే ప్రతిదీ ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే మనం ఆ టైంలో కూడా మనం నిరీక్షణ కోల్పోకుండా దిగులు చెందుకోకుండా ఉంటే మనం దీర్ఘశాంతం అనే ఫలాన్ని ఫలిస్తున్నట్టు. ఇతరులు ఎవరైనా మనం అంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా మనం వాళ్ళని కించపరచకుండా గౌరవంగా వాళ్ళని ట్రీట్ చేసి చక్కగా ఉంటే మనం వాళ్ళ పట్ల దయ చూపిస్తున్నట్టు. అంటే దయాలత్వం అనే ఫలం మనం ఫలిస్తున్నట్టు. ఇతరులతో ఎవరైనా అంటే ఇతరులు ఎవరైనా కానీ మనం మంచిగా ఉండి సహాయం చేసి అంటే ఒక్కొక్కసారి సాయం అంటే మాట సాయమైనా లేకపోతే మన చేతుల ద్వారా ఏదైనా చేయగలిగిన సాయం చేస్తే మనం మంచితనం అనే ఫలాన్ని ఫలిస్తున్నట్టే. ఇంకా మనం ఎవరికన్నా కూడా మనం ఏమి ఎక్కువేం కాదు అంటే అందరూ సమానమే అని చక్కగా సౌమ్యంగా ఉండి ఇతరులతో ఎప్పుడు సాయం చేయాలని ఆశపడి ఉంటే తొందరపడి ఎవరిని మాటలు అనుకోకుండా చేతుల ద్వారా బాధ పెట్టకుండా మర్యాదగా ఉంటే అంటే మనలో సాత్విక అనే ఫలం ఫలిస్తున్నట్టు. అంటే ఈ ధ్యానించుకోవాలంటే చాలా టైం పడుతుంది కానీ బట్ మేజర్ క్వాలిటీస్ ఏంటంటే ఇవి జస్ట్ మనం ధ్యానిస్తున్నాం అనమాట. దేవుడి పైన ఎప్పుడు నమ్మకం ఉంచి ఆయన వాగ్దానాలు ఆయన మాటల మీద నిరీక్షణ కోల్పోకుండా చూసే వాటికన్నా చూడని వాటిని నమ్ముతూ మనం ముందుకు సాగగలిగితే మన విశ్వాసం అనే ఫలం ఫలిస్తున్నట్టు. అట్లనే మన ముందున్న లేకపోతే మనకి ఎదురయ్యే ప్రతి శోధనని జయిస్తా ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశలకు లోబడకుండా మన ప్రతి అడుగు ప్రతి నిర్ణయం ఉండగలిగితే కనుక మన ఆశా నిగ్రహం అనే ఫలాన్ని ఫలిస్తున్నట్టు. ఇవన్నీ వేరు ఫలాలేం కాదు, ఇవన్నీ ఒకటే. అంటే ఒకదానికొకటి రిలేటెడ్. కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రమే మనం వీటిని ఫలించగలం. అందుకే ఆత్మఫలాలు అన్నారు. ఒకప్పుడు అంటే మన పాత స్వభావం ఇలా ఉండేది కాదు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటి ప్రకారం మనం అసలు బిహేవ్ చేసేవాళ్ళం కాదు, మనం అట్లా ఉండేవాళ్ళం కాదు. కానీ మనలో పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయటం ద్వారా పరిశుద్ధాత్మ సహాయంతో అనుదినం మనలో జరిగే మార్పు వలన మనం నూతన స్వభావంలోకి మనం మార్చబడి మనం ఆ ఆత్మఫలం ఫలించగలుగుతాం. అది మెయిన్. అలానే మన స్వభావంలో మార్పు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మన ప్రవర్తనలో అంటే నడతలో కూడా మార్పు వస్తుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-12 వచనాల్లో దేవుని చిత్తాన్ని గ్రహించి దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందితే మనం అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెడుతూ ఆయనకి తగినట్టుగా నడుచుకుంటామని ఉంది. దేవుని జ్ఞానమందు ఎందుకు అభివృద్ధి పొందాలి అంటే యాకోబు 3:17 ప్రకారం పైనుండి వచ్చే జ్ఞానం మంచి ఫలములతో నిండి ఉంది కనుక అందుకు మనం దేవుని విషయమైన జ్ఞానం ముందు అభివృద్ధి పొందుతూ ఉండాలి. మనం ప్రతి ఇలా స్వభావంలో మన నడతలో మన మాటల్లో చేతల్లో దేవుని జ్ఞానం ముందు అభివృద్ధి పొందుతా పరిశుద్ధాత్మ సహాయంతో మనం మార్పు చెందితే తప్పకోకుండా దాని రిజల్ట్ ఏమవుతుందంటే ఇతరులు అంటే దేవుడిని ఎరగని వాళ్ళు కూడా దేవుని వైపు ఆకర్షింపబడతారు. దేవుడు మన్నించి కోరుకునేది కూడా అదే, అంటే దేవుడు సంతోషించేది కూడా అదే. మరి అలాంటి ఫలభరితమైన జీవితాన్ని లేదా ప్రభువును సంతోషపెట్టే జీవితాన్ని జీవించడం ఎలాగా? అది యోహాను సువార్త 15వ అధ్యాయం నుంచి చూద్దాం.
సో ఇప్పటిదాకా మనం చూసింది ఏంటంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. ఆయన ఏర్పరచుకోవటం పట్ల కొన్ని ఉద్దేశాలు ఉన్నాయి. అందులో ఒక ఉద్దేశం దేవుడు కోసం మనం ఫలించటం. ఆ ఫలించిన ఫలం నిలబడి అంటే లాస్ట్ వరకు ఉండాలి. అది మనం ఇప్పుడు ధ్యానించుకున్నాం. అసలు ఫలం అంటే ఏంటి, ఎలా మనం ఫలించాలి, ఏ విధంగా మనం ఫలిస్తాము అనేది చూస్తున్నాం. ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలోకి వెళ్దాం. అన్ని వచనాలు నేను చదవను, కానీ 1 నుంచి 16 వరకు మీరు తర్వాత చదవండి. కొన్ని వచనాలు నేను చదువుతూ ఉంటాను. సో ఫస్ట్ 15వ అధ్యాయం 4-5 వచనాలు. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండును, నేను ఎవని యందు నిలిచి ఉండును, వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. సరే, ఇక్కడ ఫలించడానికి ఎలా ఫలిస్తాం? మొదటిది ఏంటంటే దేవుల్లో నిలిచి ఉండటం ద్వారా. ఇక్కడ ఎస్ఏ చాలా క్లియర్ గా చెప్తున్నారు. నిలిచి ఉండటం వల్ల మీరు ఫలిస్తారు అని చెప్తున్నారు. మరి నిలిచి ఉండటం అంటే ఏంటి? సండే రోజు చర్చ్కి వెళ్ళి అట్లా, లేకపోతే అలవాటుగా, లేకపోతే రిలీజియస్ గా ఏదో కొంచెం సేపు వాక్యం చదవటమా? ఇదే నిలిచి ఉండటం అంటే? లేకపోతే దానికంటే ఇంకా ఎక్కువ ఏంటంటే దేవుడితో ఒక మంచి రిలేషన్షిప్ కలిగి ఉండటం, దేవుడితో టైం స్పెండ్ చేయటం, ఆయనకు సమీపంగా రావటం. దేవుడు కూడా మన నుంచి అదే కోరుకుంటారు. అంటే మనం ఆయనకి దగ్గరగా రావాలని, మనతో ఒక మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలని. ఇప్పుడు ఏదన్నా చెట్టుని చూసామనుకోండి, చెట్టుకున్న బొమ్మలు కాండానికి ఎలాగైతే అంటి పెట్టుకుని ఉంటాయో అలాంటివే స్ట్రాంగ్ గా ఉంటాయి కదా. కాబట్టి అట్లాగే ఇప్పుడు ఏదన్నా చెట్టు కొమ్మ కూడా దానికి కావలసిన పోషకాలు కానీ, బలం కానీ ఎక్కడి నుంచి పొందుకుంటాయి? ఆ చెట్టుకి అవి కనుక ఆనుకుని ఉంటే, అంటి పెట్టుకుని ఉంటేనే అవి పొందగలుగుతాయి. అట్లానే మనం కూడా దేవుళ్ళలో నిలిచి ఉంటేనే మనం బలాన్ని, మన శక్తిని పొందగలుగుతాం. ఇప్పుడు దేవుడి చిత్తాన్ని గ్రహించాలన్నా, లేకపోతే దేవుడి జ్ఞానాన్ని పొందుకోవాలనుకున్నా, లేకపోతే మంచి ఫలాలు ఫలించాలన్నా, మనం దేవుణ్ణి హృదయాన్ని ఎరిగి ఆయన్ని సంతోష పెట్టాలన్నా మనం దేవుళ్ళలో నిలిచి ఉండాలి. దేవుళ్ళలో నిలిచి ఉంటేనే, అంటే ఆయనతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉండి ఆయనతో టైం స్పెండ్ చేస్తేనే మనకి ఇవన్నీ తెలుస్తాయి. అన్నిదినం మనల్ని మనం దేవునికి సమర్పించుకుని ఆయనతో సహవాసం కలిగి వాక్యాన్ని ధ్యానిస్తా పరిశుద్ధాత్మకు లోపడి మనం జీవించాలి. అప్పుడు మనం దేవుని, అంటే అలా జీవిస్తే మనం దేవునిలో మనం నిలిచి ఉన్నట్టు. ఇప్పుడు దేవుని స్వరాన్ని వినాలన్నా, ఒకవేళ దేవుడి స్వరం విన్నాక లోబడాలన్నా, దేవుడు మనకి వాగ్దానం చేసినట్టు సమృద్ధి గల జీవాన్ని మనం అనుభవించాలని దేవుడు మనం నుంచి కోరుకుంటున్నారు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అది. అలా మనం సమృద్ధి గల జీవాన్ని అనుభవించాలన్నా మనం దేవునికి సమీపంగా రావాలి, దేవుల్లో మనం నిలిచి ఉండాలి. మనకున్నటువంటి శ్రేష్టమైన సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. అలాంటి సమయాన్ని దేవుడి కోసం మనం టైం స్పెండ్ చేయాలి. ఒకసారి ఏమవుతుందంటే లైఫ్ లో మనకి కొన్ని అందంగా కనబడతాయి, లేదా ఈ అవసరంగా కనిపిస్తుంది. అట్లాంటివి ఏమవుతాయంటే మనం దేవుడితో ఆ శ్రేష్టమైన సమయాన్ని గడపటానికి దూరంగా చేస్తాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన పనులు అవ్వచ్చు, మన జాబ్ అవ్వచ్చు, లేకపోతే మనకుండే కొన్ని హాబీస్ అవ్వచ్చు. అవి అవసరమే కదా, మన దృష్టిలో జాబ్ అవసరమే, అట్లనే మనం పని పాటలు చేసుకోవటం కూడా అవసరమే, మన హాబీస్ కూడా అవసరమే కదా అని అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి ఆ అవసరం ఏమవుతుందంటే మనకున్నటువంటి శక్తినంతా, మనకున్నటువంటి సమయాన్నంతా తీసేసుకుంటూ ఉంటాయి. అట్లనే ఇంకా చూస్తే ఈ రోజుల్లో అందరికీ అందుబాటులో ఉంది కదా ఎంటర్టైన్మెంట్. అంటే ఎంటర్టైన్మెంట్ కాదు, మోస్ట్లీ ఇన్ఫర్మేషన్. అంటే యూట్యూబ్, ఫేస్బుక్, ఇవన్నీ మంచియే. ఎందుకంటే అందులో కూడా మంచి మంచి పోస్ట్స్ ఉంటాయి, మంచి మనల్ని దేవుళ్ళలోకి నడిపించే విధంగా ఉంటాయి. కానీ ఒకసారి అవి స్టార్ట్ చేసామంటే మనం ఒక్కొక్కసారి ఏమవుతామంటే మంచియే కదా, మంచివే చూద్దామనో మంచివే విందామనో వెళ్తాం. కానీ ఏమవుతుందంటే తెలియకోకుండానే మనకున్న టైం అంతా పోతుంది.
అంటే నేనేమి అవేం చూడకూడదు, లేకపోతే మనం జాబ్ చేయకూడదు అని నేను చెప్పట్లేదు కానీ, జాబ్ అయినా పని అయినా ఇవన్నీ చేయకూడదు అని అంటలేదు కానీ, మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. మనం చూసుకోకపోతే స్లోగా ఏమవుతుందంటే, మనం దేవుడితో గడిపే సమయం, లేదా ప్రార్థనలో మనం ఉండే సమయం, లేకపోతే దేవుడికి మనం ఇవ్వాలనుకుంటున్న సమయం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. అది కనుక మనం చూసుకుని బ్యాలెన్స్ చేసుకోకపోతే, మనం దేవుడికి ఇవ్వాల్సినటువంటి శ్రేష్టమైన సమయాన్ని మనం దేవుడికి ఇవ్వలేం. అప్పుడు దేవుడి స్వరాన్ని మనం ఎంత వినాలనుకున్నా మనం వినలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. దేవుడి కొరకు ఫలించలేనటువంటి స్థితిలోకి వచ్చేస్తాం. మరి అవసరం లేని వాటిని, మేలుకరమైన వాటిని మనం ఏమైనా వాటి కోసం మనం ఏమైనా సమయం వృధా చేస్తున్నామా, లేకపోతే అంటే అంటే అవసరం లేని అంటే ఓన్లీ చూసేవే కాదు, మన ఆలోచనలు కూడా ఒకసారి అన్ని ఆలోచనలు మనకు అవసరం లేని కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడో జరిగినాయి లేకపోతే ఎప్పుడో జరగాల్సినట్టు గురించి కూడా ఆలోచిస్తాం. అంటే అట్లాంటి వాటిపైన మనం ఏమైనా సమయం వృధా చేస్తున్నామా, లేకపోతే మన శ్రేష్టమైన సమయాన్ని అసలు దేవుడికి మనం ఇస్తున్నామా, ఇవ్వట్లేదా, అసలు దేవుళ్ళలో మనం నిలిచి ఉన్నామా, అంటే దేవుడితో కరెక్ట్ రిలేషన్షిప్ కలిగి ఉన్నామా, లేకపోతే ఏదో రిలీజియస్గా ఏదో వచ్చి వెళ్ళిపోతున్నామా, లేకపోతే మనం ఇట్లా క్వశ్చన్స్ అన్ని మనల్ని మనం ఏంటంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే అవసరమైతే మనం మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వలేకోకుండా ఉంటే అది మనం ఎంత చేసినా ఏది చేసినా వేస్టే. అంటే ఆ బ్యాలెన్స్ అనేది మనం నేర్చుకుని దేవుడి సన్నిధిలో మనం పెట్టగలిగే శ్రేష్టమైన ఆ సమయాన్ని దేవుడికి ఇస్తే మనం ఫలించేవారంగా, దేవుడి కోసం ఫలించేవారంగా ఉంటాం. దేవుడు ఆయన సన్నిధిలో నిలిచి ఉన్నప్పుడు వచ్చే సంతోషం కానీ, ఆశీర్వాదం కానీ ఏది ఎవ్వరూ ఇవ్వలేరు. దేవుడికి వేరుగా ఉండి కూడా మనం ఏది చేసినా వ్యర్థమే. దేవుడి సమయాన్ని వేరే వాటికి మనం పెట్టినా వాటి వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు, అంత శూన్యమే ఉంటుంది. ఏదో టెంపరీగా ఏదో కొంచెం వచ్చిందని అనుకుంటామే కానీ దానివల్ల మనకి వచ్చేది కూడా ఏముండదు. సో మనం దేవుడికి ఇవ్వవలసినటువంటి శ్రేష్టమైన సమయాన్ని ఇస్తా దేవుళ్ళలో నిలిచి ఉండి ఆయనతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉంటే తప్పకోకుండా మనం దేవుడికి ఇష్టమైనటువంటి ఫలాన్ని ఫలించే వాళ్ళంగా ఉంటాం. తర్వాత 15వ అధ్యాయంలో 2వ వచనం చూద్దాం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఇప్పటిదాకా ఫలించడం, ఇప్పుడు ఎక్కువగా ఫలించడం గురించి చెప్తున్నారు. ఇప్పుడు ఎలాగైతే ఒక్కొక్కసారి మనం మొక్కలకి చెట్లకి పనికిరాని కొమ్మలు కానీ, లేకపోతే ఎక్కువగా పైకి పెరిగిన కొమ్మలను కట్ చేయటం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాం కదా, తీసి పారేస్తూ ఉంటాం. అట్లనే మనలో కూడా పనికిరాని స్వభావాలు, లేకపోతే పనికిరాని కొన్ని విషయాలు కూడా మనం తీసి పక్కన పారేయాలి. అంటే దేవుల్లో నిలిచి దేవుని కోసం ఫలించే వారంగా ఉండాలంటే చాలా ఇంపార్టెంట్ పనిది. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకున్నట్టు మనం ఇంకా ఎక్కువగా ఫలించడం కోసం, ఊరికే కాదు, ఇంకా మనం ఎక్కువగా ఫలించడం కోసం దేవునికి ఇష్టం లేనివి, లేకపోతే దేవునికి మనకి ఆటంకం ఉన్నవి ఏవైనా మన జీవితాల్లో ఉన్నాయేమో అని మనం రెగ్యులర్గా దేవుని సన్నిధిలో మనం చూసుకుంటూ ఉండాలి. ఏదైనా పనికిరాని వాటిపైన ఎక్కువగా ధ్యాస పెడుతున్నామా, లేకపోతే దేవుడు వద్దన్నయ్యి లేకపోతే వదిలేయమన్న వాటి మీద ఇంకా మనం పట్టుకుని వేలాడుతున్నామా, అసలు అట్లాంటివి నా జీవితంలో ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏవైనా పాత గాయాలు కానీ, ఎప్పుడో ఎవరో అన్న మాటలో పట్టుకుని ఇంకా మనం ఉన్నామా, లేకపోతే మనం ఎవరినన్నా క్షమించలేకపోతున్నామా, లేకపోతే దేవుని కంటే ఎక్కువగా ఎవరి మీదన్నా ఆధారపడుతున్నామా, లేకపోతే దేని మీదన్నా ఆధారపడుతున్నామా, ఇవన్నీ మనల్ని మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. చాలా సార్లు అసలు మనకి ప్రశ్నించుకోవడానికే టైం సరిపోదు. ఈ దేవుడి సన్నిధిలోకి వస్తాము, వరుస పెట్టి ఇది కావాలి అది కావాలని అడుగుతాము, వెళ్ళిపోతాం. ఇదే జరుగుతుంది మోస్ట్లీ. అసలు మనం అలా ప్రశ్నించుకునే సమయం కానీ అసలు అవకాశం కూడా ఆ టైం కూడా మనం ఇవ్వం. సరే, ఒకవేళ టైం ఇచ్చి ప్రశ్నించుకున్నా కూడా వాటిని మనం గ్రహించుకునే స్థితిలో మనం ఉన్నాం. ఓకే, ప్రశ్నించుకుంటాం, ఆన్సర్ రావాలి కదా, ఆన్సర్ వచ్చేదాకా మనం ఉండాలి, మనం గ్రహించుకోగలగాలి. ఒకసారి గ్రహించుకున్న ఆ గ్రహింపు దగ్గర ఆగిపోతాం. అంటే ఆ గ్రహించుకున్న తర్వాత మనం చెయ్యాల్సింది మనం చెయ్యం. సరే, దేవుడు ఏదో విడిచిపెట్టమంటున్నారు కదా, అలా విడిచిపెట్టాలంటే ఏం చెయ్యాలి, అసలు వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఎందుకు విడిచిపెట్టమంటున్నారు,
ఇవన్నీ అసలు మనం గ్రహించుకున్నా మనం చెయ్యాల్సింది మనం చెయ్యం. ఎందుకంటే అప్పటిదాకా వాటిని అలవాటైపోయినాయి కదా మనకి. వాటిని అప్పుడు వదిలేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అసలు మనకి ఇష్టమే ఉండదు వాటిని వదిలేయాలంటే. ఒక్కొక్కసారి ఏంటంటే మన ఈగోస్ని వదిలి పక్కన పెట్టేయాల్సి వస్తుంది. ఒకసారేమో మన ఇష్టాలని పక్కన పెట్టేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి దేవుడు మనకి నచ్చినవి, బాగా నచ్చినవి, లేదా మనకి బాగా మనం కోరుకున్నవి కూడా అన్నిటినీ పక్కన పెట్టేసి వదిలేయమంటారు దేవుడు. దానికి ఒక రీజన్ ఉంటుంది. దేవుడు ఏది చెప్పినా ఊరికైతే చెప్పరు, చెప్తే ఒక రీజన్ ఉంటుంది. కానీ మనమే ఎందుకు చేయలేకపోతామంటే వాటికి ఆల్రెడీ మనం బాగా అటాచ్ అయిపోయి ఉంటాం. లేకపోతే మనకు వచ్చే ఆలోచనల్ని అవి కరెక్ట్ కాదని మనకు తెలుసు, కానీ మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇట్లాంటివన్నీ మనం పక్కన పెట్టాలి. మనం చెయ్యాలి లేకపోతే వదిలేయాలని అని అనిపించకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా మనం చెయ్యాలి, మనం వదిలేయాలి. ఒకసారి మనం ఏం చేస్తామంటే మనంతట మనమే ప్రయత్నిస్తూ ఉంటాం. సరే దేవుడే ఓకే ఇది నాలో కరెక్ట్గా లేదా, సో నేను ఇలా చేస్తాను అంటాం. అంటే అది మన శక్తి చేతో మనం బలం చేతో లేకపోతే మనంతట మనం చేసేది కాదు. మనంతట మనం చెయ్యాలనుకున్నా మనం చేయలేము, కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మాత్రం మనం చేయగలుగుతాం. అలా చేసినప్పుడు తప్పకుండా ఆశీర్వదింపబడతాం. ఇందాక వాక్యంలో చదువుకున్నట్టు ఇంతవరకు కంటే అంటే మునుపటి కంటే ఎక్కువగా మనం ఫలించగలుగుతాం. దేవుడు మనలో పనికిరాని తీగలను తీసేస్తున్నప్పుడు ఆ ప్రాసెస్ మనకి చాలా కష్టంగా ఉంటుంది. అసలు మనకి నచ్చదు అది, ఎందుకంటే ఇబ్బంది కదా. అది అసలు అవసరమా అని కూడా మనకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ దేవుడు మనలో మన ద్వారా గొప్ప కార్యాలు జరిగించడానికి మనం ఇందాక ఆలోచన చేసినట్టు ఆత్మఫలాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. మనలో నిరీక్షణ పుట్టించాలన్నా, లేకపోతే మనలో ప్రేమ స్వభావాన్ని కలిగించాలన్నా, మనలో దయ లేకపోతే ఏవైనా ఆత్మఫలంలో మనంలో డెవలప్ చేయడానికి దేవుడు ఒక్కొక్కసారి మనలో పనికిరానివన్నీ తీసేస్తూ ఉంటారు. సో మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం సరి చేసుకుంటా, ఆయన స్వరాన్ని విన్న స్వరానికి లోపడి మళ్ళీ పరిశుద్ధాత్మ సహాయంతో మనం కనుక సరి చేసుకుంటే తప్పకుండా మనం ఇంతవరకు కంటే ఎక్కువగా మనం ఫలించగలుగుతాం. తర్వాత 15వ అధ్యాయం, సేమ్ అదే అధ్యాయం 7-8 వచనాలు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుడు దేవుల్లో నిలిచి ఉండటం అంటే కనెక్షన్ కలిగి ఉండటం. అట్లనే దేవుల్లో మరి ఎక్కువగా ఫలించాలి అంటే మనలో పనికిరాని వాటిని అన్నిటిని దేవుడు తీసేస్తూ ఉంటారని మనం ఇప్పటిదాకా చూసాం. ఇప్పుడు ఏంటంటే మనం బహుగా ఫలించాలి, ఎక్కువగా కన్నా ఇంకా ఎక్కువగా. అంటే బహుగా ఫలించాలంటే దేవుడి మాటల్లో మనం నిలిచి ఉండాలంట. సో దేవుడిలో నిలిచి ఉండటం మరియు దేవుడి మాటల్లో నిలిచి ఉండటం అనేది ఒకదానికొకటి రిలేటెడ్, అంతే కదా. దేవుడు ఆయన వాక్యం ఏం వేరు కాదు, దేవుడే వాక్యం అయి ఉన్నారని చెప్తుంది వాక్యం. సో దేవునితో మనం సంబంధం కలిగి ఉండాలంటే, దేవునికి సమీపంగా రావాలంటే, మనల్ని మనం సరి చేసుకోవాలంటే దేవుని వాక్యం కావాలి మనకి. దేవుని వాక్యం ఉంటేనే కదా మనం అసలు ఎట్లా ఉంటున్నాము, మనం ఎలా ఉండకూడదు అని మనకు అర్థమయ్యేది. మనం దేవుని వాక్యంలో నిలిచి ఉన్నాం అనుకోండి, మనం ప్రార్థనలో నిలిచి ఉంటాం అంట. ఇప్పుడు 7వ వచనం చదివాం కదా, మీరు మీ యందు నా మాటలో నిలిచి ఉండినడలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే ప్రార్థన, మనం ప్రార్థనలో జనరల్గా చేసేది అదే కదా. మనకి ఏం కావాలో వరుస పెట్టి దేవుణ్ణి అడుగుతూ ఉంటాం. సో దేవుల్లో నిలిచి ఉండటం మన ప్రార్థన జీవితం. అంటే ప్రార్థనలో మనం అడిగేది, మనం ఫలించడం, ఇవన్నీ ఒకదానికొకటి రిలేటెడ్. సో దేవుల్లో ఆయన వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు మన ప్రార్థన విధానం అనేది మారిపోతుంది. అంటే దేవుడు అడగమన్నాడు కదా, నువ్వు ఏది అడిగితే అది ఇస్తానన్నాడు కదా అని చెప్పేసి మనం ఏది పడితే అది అడగలేము కూడా. అంటే ఆయన అడిగే విధానం కూడా మారిపోతుంది. ఆయన అడిగేవి కూడా మనకి వేరుగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ లోక సంబంధమైన కోరికలో, లేకపోతే మనకి ఇది కావాలి అది కావాలి అని
అవి మనం అంటే అవి అడగకూడదని కాదు. మనం ఏదైనా మనకు కావాల్సిన చిన్నదైనా పెద్దదైనా ఏదైనా దేవుణ్ణే మనం అడగాలి. ఆయనే మనకు అన్నిటికీ సోర్స్ కాబట్టి. కానీ మన ఫోకస్ మారుతుంది, అంటే మన దృష్టి మారుతుంది, మన ఆశ వేరై ఉంటుంది, మన హృదయ కోరికలు వేరేగా ఉంటాయి. అంటే నిజంగా దేవుళ్ళో మనం కనుక నిలిచి ఉన్నప్పుడు మన కోరికలు లేకపోతే మన ఆశ ఈ లోక సంబంధమైన వాటి మీద మనకి ఉండదు. కానీ మన కోరిక ఏమై ఉంటుందంటే దేవుణ్ణి నేను మహింపరచాలి, లేకపోతే దేవుడు నన్ను ఫలించమని నన్ను ఏర్పరచుకున్నారు కాబట్టి నేను ఫలించాలి. ఎలా నేను ఫలించాలి, ఇంకా బహుగా నేను ఫలించాలంటే నా జీవితం ఎలా ఉండాలి అనేది వీటి గురించి మనం ఆలోచిస్తాం. అదే మనం ప్రార్థిస్తాం కూడా, అదే మన కోరిక అయి ఉంటుంది. అంటే ఎక్కడైనా ఏదన్నా విషయంలో మనం ఫలించలేకపోతున్నామా అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. తెలిసినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు, అయ్యా నేను ఈ విషయంలో ఫలించలేకపోతున్నాను, ఇదిగో ఈ విషయంలో నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఇదిగో ఇది నాకు వద్దనుకున్నా నేను ఇంకా అదే పని చేస్తున్నాను, నాకు నీ సాయం కావాలి, లేదా నీ కృప కొరకు నేను వేడుకుంటున్నామని దేవుడి సన్నిధిలో మనం అలాంటి ప్రార్థన చేస్తాం. అంటే మనకి అర్థమైంది కదా, మనం అన్ని దేవుణ్ణి అడగాలి. కానీ మన ఫోకస్ అంతా మారిపోతుంది అనమాట. మీరు ఏది కావాలంటే అది అడగండి, మీకు ఇస్తున్నారు కదా అని మనం ఏది పడితే అడగం. కానీ మనకు దేవుడికి హృదయాన్ని ఎరిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా ఆయన అంటే మన మనసులో దేవుని వాక్యాన్ని నింపుకున్నాం అనుకోండి, ప్రభు మనసే మనం కూడా కలిగి ఉంటాం. ప్రభు మనసు ఏంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, తండ్రి అయిన దేవుని మహింపరచడం. సో అదే మన కోరిక కూడా అదే అవుతుంది, అదే మన ప్రార్థన కూడా అవుతుంది, అదే మన ఆశ కూడా అయి ఉంటుంది. సో అంటే కాబట్టి దేవుల్లో మనం నిలిచి, దేవుని వాక్యంలో నిలిచి ఆయన మహింపరచాలి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనే కోరిక మనలో పుడుతుంది అనమాట. ఇప్పుడు శిష్యులు అంటే ఎవరో కాదు, ఇప్పుడు ఇదంతా దేవుడు యేసయ్య శిష్యులకి చెప్తున్నారు. శిష్యులు అంటే ఎవరో కాదు, నిజంగా అట్లా దేవునిలో నిలిచి ఉండి ఆయన్ని మహింపరిచి ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనుకునే ప్రతి ఒక్కళ్ళు దేవుని శిష్యులే. అంటే అలాంటి కోరిక కలిగి ఉన్న వాళ్ళు తప్పుకోకుండా పరిశుద్ధాత్మ సహాయంతో గనక ఎవరికి వారు వాళ్ళ జీవితాలను సమర్పించుకుని గనక ముందుకెళ్తే తప్పకోకుండా దేవుని కోసం మనం బహుగా ఫలించగలుగుతాం అన్నమాట. సో ఇదంతా బానే ఉంది, ఫలించడం బానే ఉంది. ఆ ఫలించిన ఫలం నిలిచి ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అంతే కదా, మనం చివరి దాకా చెట్టుగా పండు ఉంటేనే మనం ఫైనల్ గా దాన్ని కోసుకుని తిని సంతోషిస్తాం. ఆ ఫలం నిలిచి ఉండాలి కదా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇదే 15వ అధ్యాయంలో 9 నుంచి 16 వరకు, అంటే నా దగ్గర సమయం లేదు కనుక 9 నుంచి 16 వరకు చూస్తే మనం మీరు తర్వాత చదువుకోండి. చూస్తే దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలని ఉంటుంది. అలా దేవుని ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు మనం ఫలించిన ఫలం నిలిచి ఉంటుందని దేవుడు వాక్యం చెప్తుంది. అంటే అసలు అందుకే కదా మన దేవుడు ఏర్పరచుకున్నారని ముందు మనం చదువుకుని, ఎందుకంటే ఫలించిన మన ఫలం నిలిచి ఉండాలని దేవుడు మనం ఏర్పరచుకున్నారు అని చదువుకున్నాం. సో మరి దేవుడి ప్రేమలో నిలిచి ఉండటం అంటే ఏంటి? దేవుని ఆజ్ఞలు గైకొనటమే. దేవుడి ఆజ్ఞలు ఏంటి? దేవుణ్ణి ప్రేమించటం, అట్లానే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించటం అనేది దేవుని మెయిన్ ఆజ్ఞ అని చెప్పారు. నిజంగా మనం ఇతరులను ప్రేమించాలంటే ముందుగా మన మనసులో, లేదా మనం ఫస్ట్ డిసైడ్ అవ్వాలి అది. ఎందుకంటే మన ముందు ఎప్పుడు ఒక చాయిస్ ఉంటుంది, మన ముందు 2 రకాలు ఎప్పుడు చెయ్యొచ్చు చేయకూడదు, 2 చాయిస్ ఉంటాయి. సో మనం ఇతరులను ప్రేమించాలి, దేవుని ప్రేమతో ప్రేమించాలని ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా అవనివ్వండి, ఏ పరిస్థితుల్లో ఉన్నా, వాళ్ళ గతం ఎలాంటిదైనా, అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా, వాళ్ళు మనకు నచ్చినా నచ్చకపోయినా దేవుని ప్రేమ నేను చూపిస్తాను అని మనం ఫస్ట్ తీర్మానం తీసుకోగలగాలి. ఎందుకంటే అది దేవుడి కమాండ్మెంట్, అది దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞది. ప్రతిరోజు దేవుడి సమయంలో కొంత సమయం తీసుకుని, అయ్యా ఈ రోజు ఈ రోజు నేను ఎవరికి ఎలా నీ ప్రేమను చూపించాలో నువ్వు నాకు చెప్పు ప్రభువా మన దేవుని మనం అడగాలి. ఇలా చేస్తే తప్పకోకుండా దేవుడు మనం చెప్తారు, చూపిస్తారు. సో అంటే దేవుడి ప్రేమను మనం ఇతరులకి చూపించగలుగుతాం, దేవుడి ఆజ్ఞను పాటించే వాళ్ళు అవుతాం. అదే ఉంటుంది వాక్యంలో కూడా. దేవుని ప్రేమను నిలిచి ఉండి దేవుని ఆజ్ఞలు గైకుంటే
ఇదే ఇదే చాప్టర్లో, ఇదే 15వ అధ్యాయంలో 12వ వచనంలో ఉంటుంది. దేవుని ప్రేమలో నిలిచి ఉండి దేవుని ఆజ్ఞలు గైకుంటే మన సంతోషం పరిపూర్ణమవుతుందంట. అట్లనే దేవుడు అదే అధ్యాయంలో 14వ వచనంలో మనల్ని దేవుడు స్నేహితులని పిలుస్తారంట. ఇదంతే ఇప్పుడు దేవుడి ప్రేమలో నిల్చుండి ఆయన ఆజ్ఞలు గాయకున్నప్పుడు. కాబట్టి దేవుడు ప్రేమలో మనం అంటగట్టపడి నిలిచి ఉండాలి. అలా దేవుడు ప్రేమలో నిలిచి ఉంటే ఏ పరిస్థితి అయినా, ఏ కాలమైనా, ఏ స్థితి అయినా, అది అంటే కష్టమైనా, ఇబ్బంది అయినా, సంతోషమైనా, లేమైనా, కలిమైనా, ఏదైనా ఏ స్థితి అయినా కూడా మనం దేవుడి కోసం ఫలించగలుగుతాం. ఫలించిన ఫలం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అదే మెయిన్ దేవుడు మన నుంచి కోరుకునేది. అసలు దేవుడు మనం ఏర్పరచుకున్న దానికి గల మెయిన్ ఉద్దేశం అదే. సో ఈ రోజు మనం ధ్యానించుకుంది ఏంటంటే, దేవుడు మనందరినీ ఏర్పరచుకున్నారు. మనల్ని అంటే ప్రతి ఒక్కళ్ళని, మనలో ప్రతి ఒక్కళ్ళని, మనం ఎవరైనా అవ్వచ్చు, మనం ఏమైనా చేస్తుండొచ్చు. మనం జస్ట్ జాబ్ చేస్తుండొచ్చు, లేకపోతే మనం జస్ట్ హౌస్ వైఫ్ అంటే ఇంట్లో పని చేసుకునే వాళ్ళం అవ్వచ్చు, లేదా జాబ్ చేసేవాళ్ళం అవ్వచ్చు, లేకపోతే బాగా పెద్దవాళ్ళం అవ్వచ్చు. ఎవరైనా కానీ మనం ఏం చేస్తున్నా కూడా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. ఆ ఏర్పరచుకోవటం వెనకాల దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటంటే, ఒక ఉద్దేశం ఏంటంటే ఫలించటం, నిలిచి ఉండే ఫలములు ఫలించటం. నిలిచి ఉండే ఫలములు ఫలించాలంటే ముందుగా అసలు ఫలం ఫలించాలంటే ముందు మన స్వభావం, మన నడత, మన ఆలోచనల్లో వీటిల్లో మార్పు రావాలి. అలాంటి మార్పు వస్తేనే ఇతరులు కూడా దేవుడికి ఆకర్షితంగా అంటే దేవుడికి ఆకర్షితులుగా అవుతారు. ఆ మార్పు రావాలంటే దేవునిలో, దేవుని వాక్యంలో, దేవుని ప్రేమలో మనం ఎల్లప్పుడూ నిలిచి ఉండాలి. అంటే అట్లా మనం పరిశుద్ధాత్మ సహాయంతో కూడా మనం నడిపించబడాలి. అలా మనందరం దేవుడు మెచ్చే ఫలములు ఫలించి ప్రభువును సంతోషపెట్టే వారంగా అనుదినం, ఇది ఒక్క రోజులో అయ్యేది కాదు. మనం ఈ లోకంలో బ్రతికినంత కాలం, లేదా దేవుడు ఒకవేళ కనుక ముందొస్తే అప్పటి వరకు అనుదినం కడ వరకు మనం అలా జీవించాలనేది దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం. ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను ఫలించే ఫలాన్ని మీరు ఫలించలేరు. సో ఎవరి ఫ్రూట్ వాళ్ళదే. ఇప్పుడు యాపిల్కి ఒక టేస్ట్ ఉంటుంది, ఆరెంజ్కి ఒక టేస్ట్ ఉంటుంది, రెండు వేరు వేరు కదా. సో కాబట్టి ఎవరి ఫ్రూట్తోనూ కంపేర్ చేసుకోకర్లా. ఇంట్లో ఉండే మనమైనా, లేకపోతే ఎక్కడో ప్రీచ్ చేస్తున్నటువంటి పెద్ద ప్రీచర్ అయినా, ఎవరైనా బేర్ చేసే ఫ్రూట్, ఎవరైనా ఫలించే ఫలం ఎవరిది వాళ్ళదే. దేవుడు ఎవరికి ఇచ్చిన పని వాళ్ళే చూస్తారు. ఇచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉండి దేవుడి కొరకు ఫలములు ఫలించే వాళ్ళంగా చివరి వరకు మనం అలా బ్రతకటానికి దేవుడు మనందరికీ కూడా అలాంటి కృప దయచేయాలని దేవుడిని అడుగుదాం. సో దేవుడి చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.